అంటే నేను వచ్చి అడిగాను. అడిగితే నేను ఎవరితోటి తిరగట్లేదు, ఏమీ లేదు అనేసి అంటే మా పిల్లలే చెప్పారు, అమ్మ వచ్చి అన్నం పెట్టింది చిన్నమ్మ అని పిలవమన్నాడు, మా ఆయనకి అన్నం పెట్టిందంట, మూతులు తుడిచిందంట, ఇవన్నీ మా పిల్లలు చెప్తా ఉన్నారు. మా పిల్లల ముందు అడిగితే డాడీ కొడతాడమ్మా, నువ్వు ఇది మేము చూసాము చాలాసార్లు వచ్చింది. మా తోడికోడలు కూతురు కూడా చూసిందంట ఆ టైంకి, ఆమెకి 11 సంవత్సరాలు ఉన్నాయి. ఆ పిల్ల కూడా చెప్పింది రోజు వచ్చి వండి పెట్టడం, బాక్సుల్లో తీసుకురావడం. నేను ఒకవేళ వచ్చిన తర్వాత నేను ఇది అడిగితే నువ్వు మూసుకుని ఉండు, మీ అమ్మ నాన్న చనిపోయారు. ఒక రకంగా మా అమ్మ చనిపోవడానికి కూడా కారణం ఆయనే. ఎట్లా? మా అమ్మ ఏమైందంటే, నేను పీజీ ఎంఎస్సీ కెమిస్ట్రీ వరంగల్ యూనివర్సిటీలో చేశాను. మా నాన్న 2017లో రిటైర్ అయ్యారు. ఏ టైంలో రిటైర్ అయ్యారంటే, మా నాన్న షుగర్ బాగా ఎక్కువైపోయి బాగా చేయలేని పరిస్థితుల్లో ఉంటే మెడికల్గా అన్ఫిట్ చేసుకుని మా నాన్న కొద్ది రోజులు వెళ్ళి చివరి వరకు ఎట్లనో కంటిన్యూ చేసుకుని కొద్ది రోజులు వెళ్ళలేక చేసుకుని 2017లో రిటైర్ అయిపోయారు. అయితే మెడికల్గా రిపోర్ట్ ఏమీ తీసుకోలేదు నాన్న. ఆ సింగరేణి పని పింఛను 14 లక్షల దాకా వస్తాయి. దిగిపోయిన కాడ నుంచి తీసుకోకుండా ఉండేసరికి ఆ పింఛన్ కోసమని నాకు ఏదన్నా చేతికి ఖర్చులు ఉంటాయి, పిల్లలకి ఏమైనా వేయడానికి ఉంటుంది, ఇంతమంది పిల్లలు ఉన్నారు కదా అని ఒక 8 సంవత్సరాలకేమో మా నాన్న దిగిపోయినాక తీసుకుందామని పింఛన్ పని మీద మా అమ్మ వాళ్ళు మనుగురు వచ్చారు. మనుగురు వస్తే అసలు ఏమీ సబ్మిట్ చేయలేదు, మీ రిపోర్ట్స్ అన్ని, ఇద్దరు దిగిన ఫొటోస్ అన్ని, ఫ్యామిలీ డాక్యుమెంట్స్ అన్నీ ఇవ్వాలి, ఇవన్నీ అవ్వాలంటే ఒక 1 మంత్ పడుతుంది అంటే మా నాన్న వాళ్ళు లాడ్జింగ్ తీసుకుందాం అనుకున్నారు. ఇక్కడ ఉన్న ఇల్లు ప్రాపర్టీ అమ్మేసుకుని వెళ్ళిపోయాం. మనుగురులో ఉన్నది అమ్మేసుకుని మనుగురులో వరంగల్లో ఉందామని సెటిల్ అవుదామని వెళ్ళిపోయాం. మా నాన్న ఫ్రెండ్స్ అందరూ వరంగల్లో ఉన్నారు. అక్కడే ఉందామమ్మా, ఈ సిటీలో వద్దు, పిల్లలు చదువుకున్నా కూడా వరంగల్లో ఉంటే మంచిగా ఫ్యూచర్ బాగుంటుంది, మన వాళ్ళకి